108 ఉద్యోగుల సమ్మె ఉధృతమైంది. దీంతో కొద్ది రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వెంటనే విధుల్లోకి చేరకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది జీవీకే సంస్థ. ఉద్యోగుల సమ్మె, జీవీకే హెచ్చరికలపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఉద్యోగులు ఏం డిమాండ్లు చేస్తున్నారు? జీవీకే సంస్థ ఎందుకు హెచ్చరికలు జారీ చేసింది? ప్రధానంగా 4 రోజుల క్రితం నుంచి అంటే 13 అర్ధరాత్రి నుంచి 108 ఉద్యోగులు సమ్మెకి వెళ్లారు. డిమాండ్స్ ఏవైతే పరిష్కారం చేయాలని గత నెల 20 తేదీనే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే జీవీకే యజమాన్యము ఇటు 108 ఉద్యోగుల మధ్య లేబర్ కమిషన్ సమక్షంలో 2 సార్లు చర్చలు జరిగాయి. కానీ ఉద్యోగుల సమస్యల పైన క్లారిటీ రాలేదు. అటు జీవీకే యజమాన్యం సైతం మేము ఉద్యోగులందరినీ తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపైన లేబర్ కమిషనర్ కు ఒక ప్రత్యేక నివేదిక కూడా ఇచ్చింది. దాంతో చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగులు కోరినటువంటి డిమాండ్ పరిష్కారం కాలేదు. దాంతో మొత్తం 4 రోజులుగా సమ్మె కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 1800 మంది ఉద్యోగులు ఉన్నారు. దాంట్లో దాదాపు సగం మంది సమ్మెలో ఉన్నారు. అయితే ఆల్టర్నేట్ గా అంటే ప్రత్యామ్నాయంగా మిగతా వాళ్ళను తీసుకుని టెంపరీగా 108 నడిపే ప్రయత్నం చేస్తుంది జీవీకే. అయితే ఎవరైతే సమ్మెలో ఉన్నారో 4 రోజులుగా డ్యూటీలకు రాకపోవడం పైన ఆగ్రహం చెందినటువంటి జీవీకే కొద్దిసేపటి క్రితమే ఎవరైతే డ్యూటీలకు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్లు పెట్టింది. ఎస్ఎంఎస్లతో ఒకసారిగా ఉద్యోగులు కూడా అంటే సమ్మెలో ఉన్నటువంటి ఉద్యోగులు ఆందోళన గురవుతున్నారు. వెంటనే ఉద్యోగం అంటే విధులు చేరకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇంకా జీవీకేకు ఉద్యోగులకు ఎటువంటి సంబంధం ఉండదు, ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పి కూడా అటు జీవీకే యాజమాన్యం ఆగ్రహించడంతో ఉద్యోగులు కూడా కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. సమ్మె కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా జీవీకే యాజమాన్యం ఎస్ఎంఎస్ ఇవ్వడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రైట్, ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఏమన్నా ఉందా రాజు? జరిపింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం 108 అనేది లేకపోతే గ్రామాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, ఇంతమంది అంటే 1 నిమిషం లేట్ అయినా 108 లేట్ అయితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఖచ్చితంగా అంబులెన్స్ నడిచి చేయాలి, అది మాత్రం ప్రజలకు అవసరం. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత క్లారిటీగా ఉంది. ఏమైనా చేయండి, ముందు మాత్రం 108 ఆగడానికి వీల్లేదని చెప్పి జీవీకేను ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జీవీకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే సమ్మె చేసినటువంటి ఉద్యోగుల డిమాండ్ల విషయంలోనే కొంత క్లారిటీ లేదు. ఈ విషయంలో మరింత స్పష్టత అవసరము. ఆ స్పష్టత వస్తే అంటే ప్రధానంగా వాళ్ళు తీసేసిన ఉద్యోగులందరినీ వెనక్కి తీసుకోవాలంటున్నారు. ఒక 40 మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని వెనక్కి తీసుకోమంటే వాళ్ళు పూర్తిగా జీవీకేకు వ్యతిరేకంగా మాట్లాడారు. జీవీకేకు వ్యతిరేకంగా మాట్లాడమే కాదు, కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళను దూరంగా పెట్టామని చెప్పి జీవీకే వాదిస్తుంది. ప్రభుత్వం కూడా పట్టించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూడా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.